మామూలుగా కాలేజీకి వెళ్తున్నారు, అక్కడ ఏదో లౌకికమైన విద్యాభ్యాసం చేయడానికని అక్కడికి వెళ్తున్నారు, స్కూల్కి హాస్టల్కి అక్కడికంతా వెళ్తున్నారు. అక్కడ వీళ్ళు ఈ మడి ఇవన్నీ ఏవైతే ఉంటాయి, మడి కానీ మైల కానీ, ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి ఆచరణలు చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అక్కడ చదువుకోవడానికి వెళ్ళారు, అప్పుడేదో ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థి చదువుకోవడానికి నేను వెళ్ళాడు, మైలు వచ్చింది, 10 రోజుల పాటు మైలు వచ్చింది. ఇప్పుడు ఆ విద్యార్థి ఏం చేయాలి అనంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విద్యార్థి వైయక్తికంగా చేసుకునేటటువంటి అనుష్ఠానాలు కానీ, ఏదో సంధ్యావందనం, అనుష్ఠానాలు, జపాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిని చేయకూడదు. ఎందుకంటే అవి ధర్మానికి సంబంధించినటువంటి పనులు కాబట్టి వాటిని చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ విద్యాభ్యాసం అనేది ఏదైతే ఉంటుందో దానికి దీనికి సంబంధం లేదు. ఆ దాంట్లో ఉన్నా కూడా ఆ విద్యాభ్యాసం చేయొచ్చు. ఇప్పుడు మైల్లో ఉన్నప్పుడు ఏదో 10 రోజులు మైలు వచ్చింది, ఆ 10 రోజుల మైల్లో ఏదో బండి నడపకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు, ఇది చూడకూడదు, పుస్తకాలు చదవకూడదు అని ఉంటుందా? అలా ఏం ఉండదు కదా. ఎందుకంటే ఆ పనులకి మైలకి సంబంధం లేదు. అవి ఉన్నా లేకపోయినా కూడా చేసేటటువంటి పనులు.